హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తుంది కొల్లూరు మండలం అనమాట. ఇది ఎలా ఉంటుందంటే క్లైమేట్ ఇంచుమించు కోనసీమలాగే అనిపిస్తూ ఉంటుంది. కోనసీమ అంత కాకపోయినా సరే కోనసీమలాగే వాతావరణం అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ కొబ్బరి చెట్లు కానీ అరటి చెట్లు కానీ చూడటానికి చాలా అందంగా కనపడతాయి. ఒక పంటలో 2-3 పంటలు వేసి ఇక్కడ సాగు చేస్తారనమాట. అటు చూడండి, కొబ్బరి చెట్టు చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా జొన్నదన్నమాట, జొన్న తోటలు ఇవన్నీ చూడండి. ఎంత వంగ తోట అనమాట. వంగ తోటలు చాలా అన్ని రకాల తోటలు వేసారంటే ఒక్క తోట మధ్యలో చూడండి, ఇది మిర్చి వేసారు మధ్యలో. ఇది మిర్చి తోటలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, దున్నడానికి పంట వేయడానికి రెడీగా ఉంది, దున్నుతున్నారనమాట. దున్నదేప్పుడు పురుగులు వస్తాయి కదా, దానికోసం కొంగలు చూడండి రెడీగా ఉన్నాయి. అరటి తోటలు చూసారా? ఎర్ర తోటలు అంతా ఒక 10 ఎకరాలు ఉన్నట్టుంది. ఇది చాలా వ్యూ చాలా దూరంగా రాలేదు, కాకపోతే చూడటానికి చాలా బాగుంది ఇక్కడ వ్యూ. ఇటు చూడండి, చాలా కోనసీమ కూడా ఇంచుమించు చాలా కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, ఇక్కడ కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది వాతావరణం. ఒకసారి చూడండి, ఆ మధ్యలో చూడండి ఒకసారి, ఆ అరటి తోటల మధ్యలో వేరే వేరే పంట వేశారు అక్కడ. అది ఇక్కడ ఏందో పసుపు వేస్తారు. అది చూడండి, క్యాబేజీ అనమాట. ఇదంటే క్యాబేజీ పంట వేశారు. ఇదంతా ఏంటంటే కాకరకాయ పంట అనమాట. ఇదంటే జొన్న ఎక్కువ వేశారు ఇక్కడ కొంచెం ప్రాంతంలో. ఇది వేయటానికి రెడీగా ఉన్న ప్రాంతం అనమాట. ఇది కాకరకాయ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చూడముచ్చటగా ఉందంటే. ఇది పసుపు చూడండి ఎలా ఉందో. చాలా ఎకరాలు ఈ పసుపులోనే మళ్ళీ కంద కూడా వేస్తారు అందులో మధ్యలోనే. ఇదేంటే తమలపాకు ఫ్రెండ్స్. ఇది తమలపాకు చూసారా, కింద ఆ చెట్టు సపోర్ట్కి తమలపాకులు మొత్తం అల్లుకొని తోట అనమాట. ఇది అల్లుకొని ఉంటుంది మొత్తం. చాలా పెద్ద తోట ఇది. చూడండి ఎంత బాగుందో. ఇది టమాటా తోట అనమాట. టమాటా తోట వేసారు. ఇదే ఫ్రెండ్స్ కృష్ణా రివర్. అటు సైడ్ ఏమో అవనగడ్డ వస్తుంది, ఇటు సైడ్ ఏమో కొల్లూరు రేపెల్ల వస్తాయి అనమాట. దీనికి అందరికీ కారణం కృష్ణా రివర్. ఇది ఒక్కసారి ఉప్పొంగిందంటే ఈ ప్రాంతం అంతా మునిగిపోద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.